బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ ముందు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు విచారణ ముగిసింది. ముగ్గురు ప్రతినిధులను కమిషన్ విచారించింది. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలను సంధించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగింది, కుంగడానికి కారణాలు ఏంటని కమిషన్ ప్రశ్నించగా డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ లో లోపాలు ఉన్నాయని, వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయటం వల్ల 7 బ్లాక్ కుంగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా 2019లో మొదటిసారి డ్యామేజ్ ను గుర్తించామని, ఆ వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంతటి డ్యామేజ్ అయ్యేది కాదని వివరణ ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్స్ కు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ సహాయం తీసుకున్నామని, సబ్ కాంట్రాక్టర్లకు ఏమీ ఇవ్వలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలపై మేము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కోపర్ డ్యామ్ కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా, అడిషనల్ వర్క్ కిందకు వస్తుందా అని కమిషన్ ప్రశ్నించగా కాంట్రాక్ట్ క్రిందకే వస్తుంది, కానీ కాపర్ డ్యామ్ నిధులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేదని ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరిగిందని, మేడిగడ్డ నిర్మాణం పూర్తయినట్లుగా ఇంజనీర్స్ కంప్లీషన్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కుంగిన బ్లాక్లు తిరిగి నిర్మించుకోవచ్చా అన్న ప్రశ్నకు ఎల్ఎన్టీ ప్రతినిధులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల విచారణ అయితే ముగిసింది. ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఇటు అసలు ఈ విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ అక్కడ సంధించారు, అప్డేట్స్ ఏంటి? ఏజెన్సీ సంస్థలకు సంబంధించి రెండో రోజు విచారణ ముగిసింది అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు వచ్చారు. దాదాపు ముగ్గురిని ప్రశ్నించింది. దాదాపు 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ముగ్గురు ప్రతినిధులు కూడా కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రధానం, కాళేశ్వరం నిర్మాణంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల్లో మేడిగడ్డ చాలా ప్రధానమైన ప్రాజెక్టు. ఈ బ్యారేజీ నుంచే ఇటు అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇట్లా వారు చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నీరు మేడిగడ్డ నుంచే పంపింగ్ అవుతుంది. మొత్తం కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు. ఇదంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ నిన్న నవయుగకు సంబంధించిన సుందిల్ల బ్యారేజీకి సంబంధించిన విచారణ కొనసాగింది. ఇవాళ మేడిగడ్డకు సంబంధించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతో విచారణ కొనసాగించింది. దాదాపు ముగ్గురు ప్రతినిధులు హాజరయ్యారు. ముగ్గురు ప్రతినిధులను పూర్తి స్థాయిలో మేడిగడ్డ కృంగుబాటుకు సంబంధించిన అంశంలో అనేక ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం ఉంది. ఒకటే చెప్తున్నారు వారు కూడా, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే డ్రాయింగ్, డిజైన్ ఉన్నాయో వాటి ఆధారంగానే మేము చాలా కష్టపడి ప్రాజెక్టు నిర్మాణం చేశాం తప్ప ఆ కుంగుబాటుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇచ్చిన గడువు లోపల ప్రాజెక్టు నిర్మించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామనేది ఎల్ఎన్టీ సంస్థ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 7వ బ్లాక్ ఎందుకు కుంగిపోయిందన్న ప్రశ్నకు పూర్తి స్థాయిలో అది మాకు సంబంధం లేదు. మేము 2019 అంటే 2016లో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దాన్ని శంకుస్థాపన చేసిండ్రు. 2016లో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో ముగించారు, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ముగిసిన వెంట మొదటి ఫ్లడ్ ఎప్పుడైతే వచ్చిందో 2019లో, ఆ ఫ్లడ్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డలో లోపాలు గుర్తించింది. లోపాలు గుర్తించిన వెంటనే అధికారులకు అప్రమత్తం చేసింది. ఇటు ఇంజనీర్ల అధికారులు కావచ్చు, ఇంజనీర్లకు, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, ఎన్డీఎస్ఏకి కూడా దానికి సంబంధించిన ఏదైతే కుంగుబాటుకు గురైందో అక్కడ లోపాలన్నీ కూడా ఒక లెటర్ ద్వారా వారికి చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఎలాంటి. కానీ అక్కడ ఎప్పుడైతే 2019లో గుర్తించారో, గుర్తించినప్పుడే కనుక ప్రభుత్వం ముందుకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కనుక మళ్ళీ దాని మరమ్మతులు గట్లా మొదలుపెట్టి ఉంటే మాత్రం ఇంత డ్యామేజ్ వచ్చి ఉండేది కాదనేది కూడా ఎల్ఎన్టీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా కాళేశ్వరంకైనా ఇప్పుడు గత మొన్నటిదాకా కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుకు కారకులు ఎవరు? ఎల్ఎన్టీ సంస్థన, లేదంటే ఇటు ఇంజనీర్లా, లేదంటే గత క్యాబినెట్ ప్రభుత్వమా, క్యాబినెటా, ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీనా, ఇట్లా అనేక ప్రశ్నలు
ఉంటుండే. కాబట్టి ఇప్పుడు కుంగిన ఏవైతే 7వ బ్లాక్ ఉందో 7వ బ్లాక్ కూడా సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చారా అన్న ప్రశ్నకు ఇటు సబ్ కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. కానీ 24/7 365 రోజుల పాటు కాళేశ్వరం నిర్మాణంలో చాలా కృషి చేశాం. నాణ్యతలో ఎక్కడ కూడా వెనుకకు అడుగు వేయలేదు. ఇచ్చిన గడువుకు పూర్తి చేశాం. ఖచ్చితంగా ఇచ్చిన డ్రాయింగ్ ఏదైతే ఉందో డిజైన్ ఏదైతే ఉందో దాని ఆధారంగా అయితే నిర్మించి ఇచ్చామనేది స్పష్టంగా ఎల్ఎన్టీ సంస్థ చెప్తుంది. కానీ ఇక్కడ డిజైన్లు గతంలో కూడా సిడిఓ అధికారులు కమిషన్ ముందు సూటిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. డిజైన్ అట్లనే మాకు సంబంధం లేదు. డిజైన్కి సంబంధించి డిజైన్ అంతా అయిపోయిన తర్వాత నిర్మాణం ప్రారంభ దశలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారనేది సిడిఓ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఎలాంటి సంస్థలు డిజైన్ డ్రాయింగ్ మాకు సంబంధం లేదు, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ డ్రాయింగ్ ద్వారానే మేము నిర్మాణం చేస్తాం. అవుట్ఫ్లో ఇన్ఫ్లో వరద ఉధృతి ఇవన్నీ కూడా మా అధీనంలోకి రావు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా ప్రభుత్వానిదే బాధ్యత, ఇంజనీర్లదే బాధ్యత. మాకు నిర్మాణం చేసి ఏమన్నా ఇచ్చామని చెప్పేది ఎలాంటి సంస్థ కూడా చెప్తుంది. నిన్న సుందీలకు సంబంధించిన అంశంలో కూడా నవయుగ ఇంజనీరింగ్ సంస్థ అధికారులు కూడా యాసిడీస్గా అదే చెప్పారు. మేము ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారమే నిర్మాణం చేసి ఇచ్చాము. ఒకవేళ బదనాం చేస్తే మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవుతాము, మేమేంటో నిరూపించుకుంటామంటూ కూడా ఇటు నవయుగ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. ఇవాళ ఎలాంటి సంస్థ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు కుంగిపోవడానికి బాధ్యులు ఎవరు, ఎంత వరద ఉధృతి వస్తుంది, అక్కడ ఇసుక ప్రాంతం మొత్తం కూడా డిజైన్ ఎట్లా చేశారు, దాన్ని ప్లానింగ్ ఎట్లా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి సంస్థ మేడిగడ్డ 7వ బ్లాక్ ఎందుకు కుంగింది అంటే మా ఆధీనంలో లేదు, మేము డిజైన్ ప్రకారమే డ్రాయింగ్ ప్రకారమే నిర్మాణం చేశామంటుంది. ఒకవేళ కుంగిన ఏదైతే 7, 8, 9 బ్లాకులు మళ్ళీ నిర్మించుకోవచ్చు అన్న ప్రశ్నకు ఇంజనీర్లు భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు. ఒకరు నిర్మించుకోవచ్చు అంటున్నారు, ఒకరు నిర్మించుకోవడానికి వీళ్ళు సాధ్యపడదు అనేది మరొకరు చెప్తున్నారు కమిషన్ ముందర. అంటే ఇట్లా భిన్న అభిప్రాయాలు. ఇప్పుడు 7, 8, 9 బ్లాకులు కొత్తగా నిర్మించాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మధ్యలో దాన్ని ఎట్లా బ్లాక్ చేస్తారు, కుంగిపోయిన దాన్ని ఎట్లా మొత్తం రీడిజైన్ చేస్తారు, దాన్ని ఎట్లా రీకన్స్ట్రక్షన్ చేస్తారు, ఎట్లా బ్లాక్ చేస్తారు అనే దాని మీద ఒక స్పష్టత లేదు. ఒకవేళ వరద ఉధృతి వస్తే అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి నేపథ్యం. వచ్చిన వరద అంతా కూడా కిందికి వదిలేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ వరదను ఆపుకోగలిగితే బ్యారేజ్ పూర్తిస్థాయిలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం పైన కొంత వాటర్ అంతా కూడా కిందికి వదిలేస్తే బ్యారేజ్ ఉంటుంది, దానికి ఏదైనా మరమ్మతులు ఉంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని వాటర్ ఫ్లోని లేవల్గా కిందికి వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంతసేపున మేడిగడ్డ బ్యారేజు నీటి నిల్వ కోసము పెట్టుకోలేదు, కేవలము వచ్చే వాటర్ని బయటికి వదిలేందుకు, వచ్చే వాటర్ని పంపు చేసుకునేందుకు మాత్రమే నిర్మించారు. కానీ ఇక్కడ వాటర్ని నీటి నిల్వ ఉంచేందుకు ప్రయత్నం చేశారు. వరద ఫ్లడ్ ఎక్కువ వస్తుంది కానీ గేట్లన్నీ క్లోజ్ చేశారు 2019లో. గేట్లు ఓపెన్ చేయడం వల్లనే బ్యారేజ్ కింద అడుగు భాగం మొత్తం కోత గురమైంది. కోత గురవడం వల్లనే 7, 8, 9 బ్లాకులు కుంగిపోవడానికి ప్రధాన కారణమయ్యాయి. కాబట్టి వరద వస్తుందని తెలుసు, అది ఇసుక ప్రాంతం అని తెలుసు, వరద ఎక్కువ వస్తుందని తెలుసు. గోదావరి ప్రాంతం కాబట్టి వర్షపాతం హెచ్చు తగ్గులు ఉంటుంది, ఎప్పుడు ఎట్లాంటి వరద వస్తుందో కూడా తెలియదు. గోదావరి ప్రాంతంలో అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఆ వరద ఒక 5 ఏళ్ల క్రితమో లేకపోతే 1000 సంవత్సరాల క్రితమో అంచనాలు వేసుకొని ప్రాజెక్టు డిజైన్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, నిర్మాణం చేపట్టాలి. కానీ ఇక్కడ అవేవి చేయకుండా కేవలం ఒక 5 నుంచి 6 ఏళ్ళు ఎక్స్పైరీతో డేట్ పెట్టుకొని ప్రాజెక్ట్ ఏమైనా నిర్మించారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే 6 ఏళ్ళ అంత పెద్ద భారీ ప్రాజెక్టు కుంగిపోవడం అంటే మామూలు విషయం కాదు. అంతకన్నా ముందే కృష్ణానది పైన ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు, ఆ తర్వాత శ్రీశైలం నిర్మించారు, నాగార్జున సాగర్ నిర్మించారు, ఇటు జూరాల ప్రాజెక్టు నిర్మించారు, ఆ తర్వాత నారాయణపూర్, ఆల్మట్టి, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కాకపోతే అది కొంత ఒండు మట్టి వస్తుంటుంది కాబట్టి ఇసుక ప్రాంతం పెద్దగా ఇసుక రాదు కాబట్టి ఆ ప్రాజెక్టులు బలంగా ఉన్నాయి. కానీ ఇది ఇసుక ప్రాంతం, ఇది గోదావరి ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఇక్కడ ఇంకా బలమైనటువంటి పునాదులు వేయాలి, బలమైనటువంటి ప్రాజెక్టు నిర్మించాలి. కానీ ఎక్కడ తప్పిదం జరిగింది? ఇప్పుడు ఎలాంటి సంస్థ మేడిగడ్డకు మాకు సంబంధం లేదంటుంది. నవయుగ సుందిల్ల ప్రాజెక్ట్ నిర్మించిన నవయుగ కంపెనీ మాకు సంబంధం లేదంటుంది. కానీ రేపు అన్నారం బ్యారేజ్కి సంబంధించిన ఆఫ్ఘాన్ అండ్ విజేత కంపెనీ వాళ్ళు కూడా రేపు కమిషన్ ముందుకు రాబోతున్నారు. వారు ఏం చెప్తారు? ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారం మేము కట్టినాం, ఆ లొకేషన్ మార్పులు లేదంటే ఇంకొకటి ఇతరత్ర అంశాలు మాకు పరిధిలోకి రావని చెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నవయుగ అదే చెప్పింది, ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ కూడా అదే చెప్తుంది. వారు ఇచ్చిన గడువుకు మేము ప్రాజెక్టు పూర్తి చేసినాం, ఇన్ఫ్లో అవుట్ఫ్లో వరద ఎంత ఉధృతి వస్తుంది అదంతా కూడా మాకు సంబంధం లేదు,
అది వాటర్ నిల్వ ఉంచుకునే బ్యారేజ్ కాదు. కాబట్టి ఇదంతా కూడా ఒక పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతుంది కమిషన్. ఇటు విచారణ సంస్థల అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది. ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారుల అభిప్రాయాలు కూడా సేకరించింది. అంతా కూడా డేటా రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఎవరి మీద వేసుకునేంత ప్రయత్నాలు సాహసం ఎవరు చేయట్లేదు. అటు అధికారులు కావచ్చు, ఏజెన్సీ సంస్థలు కూడా కావచ్చు. కాబట్టి ఇదంతా 1,00,000 కోట్ల రూపాయలు కార్పొరేషను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ నిధులు ఇచ్చిండ్రు, పనులు పూర్తి కాకముందే నిధులు కేటాయించిండ్రు, నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇవంతా కూడా జరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. కానీ ఇక్కడ మొత్తం కూడా డిజైన్లు ఎవరు చేసిండ్రు, డ్రాయింగ్ ఎవరు చేసిండ్రు, ప్లానింగ్ ఎవరు చేసిండ్రు, ఆ లొకేషన్ ఎవరు పరిశీలించిండ్రు, ఎవరు ఇదంతా కూడా కారణం అనే దాని మీద అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వలేని పరిస్థితులు. గత ఇంజనీర్లు చెప్పిన ఆధారంగా మేము చేసినాం. గత ప్రభుత్వం చెప్పిన విధానాలు, డ్రాయింగు, ఏదైతే డిజైన్ ఇవంతా ఇచ్చింది, వాటి ఆధారంగానే మేము నిర్మించాం. ఇదే జవాబులు వస్తున్నాయి. కాబట్టి కమిషన్ కూడా వారు ఇచ్చినటువంటి ఏవైతే సమాధానాలు ఉన్నాయో సమాధానాలన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. ఇవాళ 3 అధికారులను విచారించింది ఎల్ఎన్టీ సంస్థ. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ చాలా కీలకం. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజీ నుంచే పంపు అవుతుంది. అంటే డైలీ 2 TMC వేసుకుంటే 30 రోజులకు 60 TMCలు. అట్లా వర్షాకాలం 3 నెలల పాటు దాదాపు 180 TMCల వాటర్ని పంపు చేస్తుంది. ఈ 180 TMCల నీరు మేడిగడ్డ నుంచి పంపు చేస్తే అన్నారంకి వెళ్తుంది, అన్నారం నుంచి సుందిలోకి వెళ్తుంది, సుందిల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి వెళ్తుంది, అటు నుంచి మల్లన్న సాగర్ కావచ్చు, అటు నుంచి ఇంకో ప్రాజెక్టు. కేవలం ప్రాజెక్టు 3 బ్యారేజీలకి 1,00,000 కోట్ల రూపాయలు. కానీ పిల్ల కాలువలు, ఆ కాలువలు, ఇంకా చెరువులు, రిజర్వాయర్లు, దీనికి సంబంధించి మరీ అది 2,00,000 కోట్లకు దాటిపోయే అవకాశం ఉంది. ఆ ఎస్టిమేషన్ పక్కకుంది. ఇదంతా కూడా దానికి సంబంధించి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. కమిషన్ ఆ వైపుకు అడుగులు వేస్తూ ఉంది. అట్లనే కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు, దాని కింద 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు. ఆ 1,00,000 కోట్లు కాకుండా ఇదే కార్పొరేషన్ కింద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తెచ్చారు. ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. కాబట్టి కమిషన్ దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎవరు ఏంటి, ఏ సంస్థ ఏ పాత్ర పోషించింది, ఏ అధికారి ఏ పాత్ర పోషించారు, ఏ ప్రాజెక్టు ఎంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. వెంకట్, ఇటు చూస్తే 2019లోనే అక్కడ క్రాక్ వచ్చింది అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు ఒప్పుకుంటున్నారు. కానీ అప్పుడు మరమ్మతులు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఆన్సర్ ఇస్తూ కూడా అప్పుడే మరమ్మతులు చేసి ఉండాల్సిందని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు దానికి ఆ రీజన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ తిరిగి నిర్మించవచ్చా అంటే కూడా ఎల్ఎన్టీ ప్రతినిధుల నుండి ఇటు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా 2016లో ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 2019లో పూర్తయింది ప్రాజెక్టు. 3 ఏళ్ల పాటు 24/7 దాదాపు 365 రోజులు పనిచేసిండ్రు. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టే ప్రాజెక్టు 3 ఏళ్ళు కంప్లీట్ చేశారు. 6,000 మంది లేబరు. అంటే ఎంతమంది వచ్చారు అనేది, అంటే అంత పెద్ద మొత్తంలో లేబర్ తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మించిండ్రు. 24/7 రాత్రి అనక పగలనక ప్రాజెక్టును 3 ఏళ్ళ కంప్లీట్ చేశారు. 2 ఏళ్ళ కుంగిపోయింది. అంటే మొత్తం ఒక 5 ఏళ్ళ బ్యారేజ్లు అంతా కూడా కుంగుబాటు గురైనాయి. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు, అదంతా ఇసుక ప్రాంతము, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా జరగలేదనేది. 2019లో ఎల్ఐటి సంస్థ పూర్తి చేసిన మేడిగడ్డ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇంజనీర్లు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఒక 2019, 20, 21, 22 ఈ 3 సీజన్లు దాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత కుంగిపోయింది. 2019లోనే మొదటి ఫ్లడ్కే లీకేజీలు గుర్తించింది ఎల్ఎన్టీ సంస్థ. అధికారులకు చెప్పుకున్నది, ఇంజనీర్లు అక్కడ ఉన్న ఈఈలకు, ఎస్సీలకు, అట్లనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు గత ప్రభుత్వంలో, ఆ తర్వాత ఎన్డీఎస్ఏకు ఇదంతా కూడా ఇన్ఫార్మ్ చేసింది. ఇక్కడ లీకేజీలు జరుగుతున్నాయి, దీన్ని మరమ్మతులు చేయాలి. కానీ అప్పుడున్న ఎలక్షన్కు 2-3 నెలల్లో మొత్తం బయటకు రావడంతో దాన్ని కప్పపెట్టి ఎలక్షన్లోకి వెళ్ళిండ్రు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో ఇది బయటికి రావడం, ఆ తర్వాత దాని మరమ్మతులు లేకపోవడం, కుంగిపోటు గురవడం, ఇదంతా కూడా ప్రాసెస్ జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని నిర్మించుకోవాలనే దాని మీద అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది ఏం జరుగుతుంది అసలు, లాస్ట్ ఫైనల్గా కమిషన్ ఏం తీర్పుని ఇవ్వబోతుంది, ఆ కాళేశ్వరంను నిర్మాణంలోకి వస్తుందా రాలేదనేది ప్రశ్నార్థకంగా ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్.